హలో ఎవ్రీవన్, నేను శర్మ వేదుల. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వేదుల. ఇప్పుడు మనం అంబాజీపేట మండలంలో అంబాజీపేటకు 3 కిలోమీటర్లు, అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందంపూడి అనే గ్రామానికి వెళ్ళబోతున్నాము. ఈ నందంపూడి గ్రామం ఆదికవి నన్నయ్యకి రాజరాజ నరేంద్రుడు రాసి ఇచ్చిన అగ్రహారంగా ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేక ప్రత్యేకతలతో కూడి ఉన్న ఆలయం అది. ఆ ఆలయాన్ని మనం సందర్శిద్దాం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, శివాలయంలో పానపట్టు కానీ నంది కానీ లేని శివాలయం ఈ గ్రామంలో ఉంది. నందంపూడి గ్రామానికి వెళ్ళే రహదారి అంతా కూడా పచ్చని చెట్లతో రమణీయతతో మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది. ఈ దారినంతా నాతో పాటు వీక్షిస్తూ పదండి నందంపూడి గ్రామానికి చేరుకుందాం. నందంపూడి గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ లోపల చరిత్ర ప్రకారం 100 సంవత్సరాలు పైగా ప్రాచీన చెప్తుంది. మిగిలిన విషయాలన్నీ మనం అర్చక స్వామివారి ముఖతగా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయ్యా, ఇది నందంపూడి గ్రామం అండి. అంబాజీపేటకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది అంబాజీపేట మండలం. ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంది. ఇది సుమారుగా 1100 సంవత్సరాల నాటి ఆలయం. ఇది 11వ శతాబ్దంలో ఇది నన్నయ్య భట్టుకి ఈ రాజరాజ నరేంద్రుడి ద్వారా ఈ అగ్రహారం దానం చేయడం జరిగిందని చెప్తూ ఉంటారు. అది రాజశాసనం కూడా ఉంది, తామ్రశాసనం స్వామివారిది. నా అగ్రహారం దానం ఇచ్చినట్టుగాను అప్పటికే ఈ ఆలయం ఉందని చెప్పి మా పూర్వీకులు చెప్తూ ఉంటారు. స్వామివారి పరశురాముడు ప్రతిష్ఠ చేయాలండి స్వామి. బ్రహ్మహత్యా దోషం పోవాలంటే నన్ను ఏం చేయమంటావు మరి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు 11 శివలింగాలు ప్రతిష్ఠింపజేస్తే నీకు యొక్క బ్రహ్మహత్యా దోషం పోతుందని చెప్పినట్లుగా లింగ పురాణంలో రాసిందండి మొత్తం ఈ చరిత్ర అంతా. ఆ 11 శివలింగాల్లో మన రామలింగేశ్వర స్వామి ఒకరండి. ఇక్కడ నంది ఉండదని చెప్తారు కదా, ఇక్కడ నంది అది చెప్పిన ప్రతిష్ట దాంట్లో శాసనాల్లో కూడా క్లియర్గా పరశురామ ప్రతిష్ఠితమనే రాశాడు. దాంట్లో కూడా పైన పరశురాముడితే ప్రతిష్ఠింపబడితే తర్వాత ఈ కలియుగంలో వచ్చాక మానవులు వచ్చాక దీన్ని పునరుద్ధరణ చేశారు. నందీశూన్యం శివాలయం ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పశ్చిమాభిముఖంగా ఉంటుందండి ఆలయం. అన్ని ఆలయాలు ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి, తూర్పు ముఖంగా ఉంటాయి. పశ్చిమముఖంగా ఉన్న ఆలయాల్లో నందీశ్వరుడు ఉన్నాడు, లేకపోలేదు. ఇప్పుడు మురమల్ల వీరేశ్వర స్వామి ఉందంటే పశ్చిమముఖంగానే ఉంటాడు, కానీ నందీశ్వరుడు ఉంటాడు. పాలన ఉందంటే పశ్చిమముఖంగా ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటాడు. ఆ ముసలిపిల్లిలో పశ్చిమముఖంగా ఉంటుంది. చుట్టుపక్కల గంగలగూరు పశ్చిమముఖంగా, గంగలగూరు అగ్రహారం ఉంటుంది, అది పశ్చిమముఖంగానే ఉంటుంది. కానీ నందీశ్వరుడు లేకుండాను పానుపట్టం కూడా ఉంటుందండి స్వామికి. ఇక్కడ కిందే ఉంటాడు స్వామి. పీఠం మీద రుబ్బుగుంట్లో ఉండి దాని మీద ఉంటుంది లింగం. అసలు ఎక్కడ మీరు ఏ ఆలయంలోకి వెళ్ళండి పానుపట్టం పీఠం లేకుండా శివుడు ఉండడు, లింగం ఉండదు. ఇక్కడ కిందకే ఉంటాడు స్వామి, మన కాశీలో ఉన్నట్టుగా.
అదండి ఇక్కడ ప్రత్యేకత. ఇప్పుడు మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా నందీశ్వరుడు అనుమతి తీసుకుంటే కానీ స్వామి దర్శనం చేసుకోకూడదు. ఇక్కడ నందీశ్వరుడు కోరేట పరమేశ్వరుడిని, పరమేశ్వర ప్రతి భక్తులు నా దగ్గరకు వచ్చి నా అనుమతి తీసుకుని మీరు దర్శనం చేసుకుంటున్నారు, నా అనుమతి లేకుండా ప్రత్యక్షంగా దర్శనం ఇప్పించవయ్యా నువ్వు అని చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నో శివాలయాలు దర్శించాను కానీ తొలిసారి నందిలేని శివాలయాన్ని ఇది నందిలేని శివాలయం చాలా చోట్ల నందీశ్వరుడికి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు, పుష్పాలకి ధరించరు. ఇక్కడ ఇంకా అది లేదండి, ప్రసాదానికి ఇది లేదు, ప్రతిదీ పట్టుకెళ్ళచ్చు ఇక్కడ. స్వామి యొక్క ప్రసాదం అటువంటి. ఈవిడ సంతాన పార్వతి అండి, అమ్మవారు కూడా ఈ పక్కన ఆవిడ సంతాన పార్వతి అండి. ఈవిడ కూడా ఎలా వచ్చిందంటే 3 తరాల ముందర మా గ్రామంలో సంతానం లేదండి. నేను చెప్పండి 3 తరాల ముందర మా గ్రామంలో సంతానం లేదు. మేమందరం కూడా దత్తత వచ్చిన వాళ్ళండి. దత్తత పొరుగుని తీసుకురావడం, పెంచుకున్న దాకా ఉండి వివాహం చేయడం. ఆ అబ్బాయికి 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 18 ఏళ్ళకో వివాహం అయిన తర్వాత అతను 15 ఏళ్ళు 20 ఏళ్ళు చూసేవాడు, సంతానం కలిగేది కాదు. మళ్ళీ ఏ బండారం నుంచో ముమ్మడారం నుంచో అంబాజీపేట నుంచో ఏదో ఒక ఊరి నుంచి పిల్లాన్ని తీసుకురావడం, పెంచుకోవడం, మళ్ళీ వివాహం చేయడం. అతను మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు చూడడం, మళ్ళీ దత్తత తీసుకోవడం, అలా జరుగుతూ వస్తాం తప్ప స్వతహాగా ఇక్కడ జన్మించిన వాళ్ళు ఎవరు లేరండి. పూర్వీకులు 3 తరాల ముందు వాళ్ళందరూ కూడా. మేము కూడా వెస్ట్ గోదావరి నుంచి వచ్చామండి. మేము కూడా ఇక్కడ దత్తత వచ్చిన వాళ్ళం అండి. అలాగే ఉంటే ఈ మన జమీందారు గారు ముత్తాతగారు తాతగారి టైంలో, ఇప్పుడు ఇంకా తాతగారు ముందు టైంలోనూ 4 తరాల ముందరండి ఎవరో స్వామి వస్తే ఆయన పాదపూజ అన్ని చేసి, మహానుభావ ఏంటి మా గ్రామ పరిస్థితి, ఏ ఇంట్లోనూ సంతానం లేదు, ఎగ్రహారంలో అందరిలోనూ దత్తతే, ఉయ్యాలా వేసారు, చట్టిపిలాడు ఏడుపంటే ఏమిటో తెలియదు మాకు, ఏమిటి పరిస్థితి అని చెప్పి ఆయన మన ఆలయానికి తీసుకొచ్చేటండి. ఇక్కడ ఆలయ దర్శనానికి పరమేశ్వరుడు ఆలయ దర్శనానికి తీసుకొస్తే వారు స్వామీజీ లోపలికి వచ్చిన వెంటనే పరమేశ్వరుడు బ్రహ్మచారిగా ఉన్నాడు, అమ్మ శక్తి రూపం లేదు, ఇక్కడ స్త్రీ రూపం లేదు, అందుకనే ఈ గ్రామానికి సంతానం లేకుండా అయిపోయింది. తప్పకుండా మీరు అమ్మవారిని ప్రతిష్ఠింప చేస్తే తప్పకుండా ప్రతి కుటుంబంలో సంతానం కలుగుతుంది, ప్రతి ఇంట్లోనూ చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు. అప్పుడు ఈవిని ప్రతిష్ఠ చేశాక ప్రతి ఇంట్లోనూ సంతానం కలిగిందని చెప్తూ ఉంటారు. సంతాన పార్వతి అంటారు ఈవిడండి, రామలింగేశ్వర స్వామి సంతాన పార్వతి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నాకు జ్ఞానం వచ్చే కూడా 13 ఏళ్ళు 14 ఏళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా, నేను ఎరుగున్నాక కూడా చాలామంది అమ్మవారికి దండం పెట్టుకుని తిరిగి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని ఏడాదిన్నరకో అబ్బాయినో అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడకి చూపించిన వాళ్ళు కూడా బోలంతమంది ఉన్నారండి. ఎక్కడెక్కడో గుంటూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి. మేము అప్పుడు వచ్చామండి 2 ఏళ్ల క్రితం. నాతో ఎత్తుంటారు 2 ఏళ్ల క్రితం వచ్చి దండం పెట్టి వెళ్ళామండి, అబ్బాయి పుట్టాడండి, పాప పుట్టిందని చెప్తూ ఉంటారు నాకండి. ఆవిడకి ఏదో పండో పొలం వచ్చే 20 జాకెట్ ఏదో వాళ్ళకి యథాశక్తిగా వాళ్ళకి తోచింది ఆవిడకి సమర్పించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. అది ఆ సంతాన పార్వతి అని పేరండి. ఇప్పటికి కూడా గ్రహణకాలం సమయంలో నా చిన్నతనంలో అండి, గ్రహణం చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం పట్టిందనుకోండి, ఇక్కడికి వచ్చి జపం చేసుకునేవారండి వాళ్ళు గ్రహణకాలంలో. అంటే ఇక్కడ ఓం నమః శివాయ అని 10 సార్లు అన్నాం అనుకోండి, 100 సార్లు అంత ఫలితాన్ని ఇస్తున్నాడు, 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుందండి ఇక్కడ. అది ఇక్కడ శాసనాల గురించి శాసనాలు కూడా ఇవ్వండి, క్లియర్గా ఉన్నాయండి. ఇవ్వండి. శివాయ గురవే నమః, కలియుగ శతాబ్దానికి మనకి శాలివాహన శకం ఏదో అది మనకి లిపి అర్థం అవట్లేదండి. అనంతర ప్రవర్తమానస్య చాంద్రమానస్య ఆంగీరస నామ సంవత్సరం బహుళ నందంపూడి పరశురామ ప్రతిష్ఠితం పైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పూర్వం వడ్లమాని గౌరవం భట్లు గారు జీర్ణోద్ధారణ చేయించినారు. వారి వంశం వారు ఈ స్వామివారి యందు భక్తి శ్రద్ధ ఆలయం నిర్మాణ చేసిన మేస్తుల పేరు కూడా మేస్తులు పులుగొత్త కాపురస్తులైన రామ ఇవ్వండి రాపాక శివరాయుడు, ఇవ్వండి చూడండి రాపాక శివరాయుడు. సో ఆలయ నిర్మాణానికి పూనుకున్న వాళ్ళు నిర్మాణించిన దస్తూరి కూడా రాసేటండి. దస్తూరి ఈ శేషాద్రి శివ సహాయం ఇదిగోండి చూడు దస్తూరి శివ సహాయం వామాంక పార్వతీయుక్తం పరశురామ ప్రతిష్ఠితం పురివాసంచ రామలింగం భజామ్యహం. చూడండి అది శ్లోకం, ఏమి రీసెర్చ్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. అది ఇప్పుడు ఈ కనిపించే స్తంభం మీద కూడా మనం ఈ శాసనాలు రాయడం చూడొచ్చు. ఇది నిర్మాణం అయిందండి. ఇదే 1000 సంవత్సరాలతో అయినట్టుగా అక్కడ ఉంటుంది. దీంట్లో ఈ నిర్మాణం దీనికి
ముఖమండపం. ఈ తెలుగు ఏంటంటే ప్రస్తుతం మన తెలుగు కాబట్టి మనం చదవడం కూడా చాలా కష్టంగా ఉంది. వేరండి, అప్పటి లిపి వేరండి మరి. ఆ లిపి వేరు, ఈ లిపి వేరు. దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ దాకా ఇచ్చారు. ఇది ఇందులో బండిదాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ బండిరాలు రాజుగారు ఇప్పుడు వాడుకలో ఉన్న తెలుగులో ఈ బండిదాలు అవి పోయాయండి, ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా అది రాస్తే కూడా దేంట్లో చెప్పలేరు కూడా. ఇంకా నా వయసు వాళ్ళకి బండిదా తెలుసు, కానీ ప్రస్తుతం తెలుగులో వచ్చిన పిల్లలకైతే అసలు ఈ బండిదా అనే అక్షరమే తెలియదు. వాళ్ళకి తెలియదు. నా చేతితో స్వామివారికి పానపట్టం ఉండదండి ఇక్కడ, ప్రత్యేకత అది. పీఠంలో ఉంటుంది, ఆ పీఠం మీద ఉంటాడు పరమేశ్వరుడు. అటువంటి పానపట్టం లేదండి ఇక్కడ. ప్రతి చోట పీఠం మీద ఉంటాడు. ప్రతి చోట పీఠం మీద ఉంటుంది, ఇక పానపట్టం లేదు ఇక్కడ. లేదండి అక్కడ. పశ్చిమాభిముఖంగా ఉన్నాడు కూడా ఆలయం. అన్ని తూర్పు ముఖంగా ఉంటాయండి ఇంచుమించుగా. సంతానం శాసనాలు కూడా చాలా క్లియర్గా రాశాడండి. బాగుందండి, కొంచెం అర్థం చేస్తున్నాడు కొంచెం. చాలా బాగా చెప్పేది. సంతోషం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.